గురుదేవులు శ్రీ శ్రీ వీరభోజ వెంకటేశ్వర స్వామి దీని చరణారంభకు శిరస్థాన నమస్కారములు. అనాది విరాటుడు గోవిందవాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దీని చరణారంభకు శిరస్థాన నమస్కారములు. ఓం యావత్ భక్తులకు కూడా ఈ గురు పౌర్ణమి సందర్భంగా జగద్గురుడైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశీస్సులు గురించి అక్కడ కోరుతున్నాము. అది హోమం చెప్తాము. ఇప్పుడు గురు పౌర్ణమి అంటే ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా ఎందుకు కేటాయించి చెప్తున్నారంటే, గురు పౌర్ణమి అంటే ఖచ్చితంగా గురు బోధన ఆశ్రయించి ఉండదు. గురువుని ఆశ్రయించి గురు బోధన ఆశ్రయించి ఉండదు. ఈ గురుబోధ గురు సాంప్రదాయం అనేది సృష్టి ఆది ఉంది. సృష్టి ఆదిలో పార్వతీ పరమేశ్వరుడికి సంవాదం జరిగింది. అమ్మవారు పార్వతీదేవి అడుగుతూ ఉంటే పరమేశ్వరుడు చెప్తాడు. అంటే పార్వతీదేవి ఏమని అడుగుతుంది? స్వామి, సర్వజీవరాశుల్ని సృష్టించి పెంచి పోషించి లయత్వం జరుగుతూ ఉంది. కానీ అందులో మానవులైనటువంటి వాళ్ళు హరించే మార్గం ఎలా? మానవ జన్మకు వచ్చిన తర్వాత హరించడం ఎలా? మానవ జన్మ నుండి క్రిమికీటకాదులు పశుపక్షాదులుగా ఆ జన్మకు పోవడం మీద వాళ్ళకి ఇంకా తరించే మార్గం ఏదైనా ఉందా అని అమ్మవారు అడుగుతుంటే స్వామి చెప్తున్నాడు, అది కాదు పార్వతి, దానికి మించినటువంటి దానికి మించినటువంటిది ఏముంది? విద్యాంతం బ్రహ్మ విద్య అనుకున్నాం కదా. విద్యాంతం బ్రహ్మ విద్య అంటే బ్రహ్మ విద్య అంటే ఏంటి? అన్నిటికంటే అతీతమైనటువంటి, కష్టమైనటువంటి. అందుకే మనం ఏదైనా ఓ పని చేస్తామంటే సులువుగా చెప్తుంటాం. ఏమిటో బ్రహ్మ విద్య చెప్తున్నాం అంటే బ్రహ్మ విద్య వీటన్నిటికంటే అతీతమైనటువంటి అనుకున్నాం. బ్రహ్మ విద్య అంటే ఏంటి? బ్రహ్మము వెలిగించినటువంటి విద్య. బ్రహ్మం ఏదైతే ఉందో దానిని తెలియజేయబడే విద్యని బ్రహ్మ విద్య అంటారు. ఆ బ్రహ్మం అంటే అర్థం ఏంటి? బ్రహ్మం అంటే తనకంటే వేరొకటి మరి ఇంకా సృష్టిలో లేదు. అదే బ్రహ్మం. ఆ బ్రహ్మం అనేది ఎక్కడుంది? బ్రహ్మము సర్వత్రా సర్వజీవరాశులలో ఉంది. సర్వజీవరాశుల్లో ఒక మానవులనే కాదు, సర్వజీవరాశుల్లో కూడా బ్రహ్మం. కానీ బ్రహ్మమని తెలుసుకునే అదృష్టము ఆ క్రిమికీటకాదులకి పశుపక్షాదులకి జంతుజాలాలకి లేదు. వాటికి ఎరిగే అదృష్టం లేదు. ఒక మానవ జన్మకు మాత్రమే ఆ ఎరిగే అదృష్టం అనేది ఉంది. అట్లాంటి ఎరిగే అదృష్టం అనేటువంటి విజ్ఞానం, దాన్ని విజ్ఞానం అన్నారు. ఇక్కడ జీవరాశులకి వాటికి కూడా జ్ఞానం ఉంటుంది. ఇక్కడ జ్ఞానం అంటే ఎన్ని రకాలంటే హరిహోం. ఇక్కడ జ్ఞానము మొట్టమొదటిది అజ్ఞానము, అజ్ఞానము నుండి జ్ఞానము, జ్ఞానము నుండి విజ్ఞానము, విజ్ఞానము నుండి ప్రజ్ఞానము, ప్రజ్ఞానం నుండి బ్రహ్మజ్ఞానం. ఇక్కడ జ్ఞానంలో ఇన్ని రకాలుగా ఉంది, గమనించండి. మొట్టమొదట మనిషికి అజ్ఞానం ఆవరించి ఉంటుంది. తర్వాత వాడు ఎక్కడికి వస్తాడు? జ్ఞానానికి వస్తాడు. జ్ఞానం నుంచి ఎక్కడికి వస్తాడు? దాన్ని విమర్శించుకునే శక్తికి వస్తాడు. ఆ విమర్శించుకునే శక్తి మానవ జన్మకు ఉంది, మిగతా జన్మలకు లేదు. మానవ జన్మకు మాత్రమే విజ్ఞానం అనేది ఉంది. కాబట్టి ఆ విజ్ఞానంతో వాడు ఏం చేయాలి? ప్రజ్ఞానానికి పోవాలి. ప్రజ్ఞానానికంటే ఇంకా విమర్శించుకొని తెలుసుకునే స్థితి. అక్కడ నుండి బ్రహ్మజ్ఞానానికి పోవాలి. బ్రహ్మజ్ఞానం అంటే అప్పుడు సంపూర్ణముగా ఈ సర్వ జగత్తు సకల జీవరాశులలో ఏది ఆవరించి ఉంది, ఏ శక్తి చేత నడబోతుంది, నేనెవరు, నాలో ఉన్న దివ్య శక్తి ఏంటి అనే విషయంగా తెలియజేసేది బ్రహ్మ విద్య, బ్రహ్మజ్ఞానం. ప్రతి ఒక్కరికి కూడా దివ్య శక్తి ఉందండి. ప్రతి ఒక్కరి కూడా, అందరూ కూడా దైవాంశ సంభూతులే. ఎవరు కూడా మాకేం తెలియదు, అజ్ఞానం, పరిమాణం, మాకు అర్హత ఉందా, అనర్హత ఉందా, ఇట్లాంటివన్నీ అనుకోవద్దు. ప్రతి ఒక్కరికి కూడా దివ్య శక్తి ఉంది. అయితే ఆ దివ్య శక్తిని మనం తెలుసుకోలేకపోవడమే మన పొరపాటు. దివ్యశక్తిని, మనలో ఉన్న దివ్యశక్తిని మనం తెలుసుకోలేకపోవడమే మన పొరపాటు. మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనం తెలుసుకోవాలంటే ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలండి. బ్రహ్మత్వాన్ని ఎరిగి ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తేనే అది తెలియబడుతుంది, లేకపోతే తెలియబడదు. ఇక్కడ వేద శాస్త్రాలు ఏమని పోషిస్తున్నాయంటే ఇవి ఎక్కడికి వెళ్తే తెలుస్తాయి? సద్గురువుల దగ్గరికి, ఆశ్రమాల దగ్గరికి, సత్సంగాల దగ్గరికి, శాస్త్ర విమర్శల దగ్గరికి వెళితే మాత్రమే తెలుస్తుంది, లేకపోతే తెలియబడదు. తర్వాత ఇదంతా ఏమిటి అని సంశయం తెగిపోవడానికి కూడా
అక్కడ సత్సంగము అవసరం, సద్గురువు కూడా అవసరం. సంశయము పడబోకు మనస పరమహంసల వద్దకు చేరు మనస అని ఒక వాక్యంలో చెప్పాడు. నీకు ఉన్నటువంటి సంశయాలన్నీ తీర్చుకోవాలంటే ఏది నిజము, ఏది అబద్ధము, ఇప్పుడు నేను నడవడంతా నిజమా అబద్ధమా, ఈ విషయాలన్నీ నీ సంశయాలు తీర్చుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళమని చెప్పింది? పరమహంసల దగ్గరికి. పరమహంసలు అంటే ఎవరు? నీలో ఉన్నటువంటి తత్వాన్ని ఎరిగినటువంటి వాడు. హంస అంటే పరమహంస, దాన్ని ఎరిగినటువంటి వారిని పరమహంస అంటారు. రామకృష్ణ పరమహంస అని ఎందుకు ఎవరికి పరమహంస తెలియలేదు, ఆయన ఒక్కడికి తెలియదు. అంటే అందరూ తాను ఎరిగినారు మహాత్ములందరూ, కానీ కేవలం ఆయన దాని మీద మాత్రమే ధ్యాస పెట్టి దానిని సాధించగలిగారు. తనలో ఉన్నటువంటి నిధి స్వరూపాన్ని చూడగలిగారు. హంస స్వరూపాలు. ఈ హంస అనేది, ఈ జీవహంస అనేది ఈ షట్చక్రాల నుండి ఈ సహస్రాల వరకు ఏ విధంగా ప్రయాణం చేస్తుంది, వివిధ యొక్క మర్మం ఏంటి, ధర్మం ఏంటి అనేది విపులంగా రామకృష్ణ గారు తెలుసుకున్నారు. కాబట్టి రామకృష్ణకి పరమహంస ఆయన పేరు. అంతకుముందు రామకృష్ణుడి, ఆ తర్వాత ఆయన స్థితి పొందిన తర్వాత పరమహంస అనేటువంటి ఆయన. అయితే అదేవిధంగా ప్రతి ఒక్కరిలో కూడా దివ్యాత్మ అనేది ఉంది, దివ్యశక్తి ఉంది. ఆ దివ్యశక్తి ఎక్కడ ఉంది? ప్రతి ఒక్క హృదయంలో, ప్రతి ఒక్క జీవరాశులలో, ప్రతి ఒక్క శరీరాల్లో చైతన్య స్వరూపమయ్యి ఆడుతూ, నడుస్తూ, పాడుతూ, ఆహారం తీసుకుంటూ, మాట్లాడుతూ అన్ని వ్యవహారాన్ని కూడా సాధిస్తూ ఉన్నది. సర్వము నీలో నువ్వై ఉండి సాధిస్తూ ఉంది. అది నేను చెప్పదు, నేను దేవుడిని, నన్ను తెలుసుకో అని చెప్పదు జీవుడికి. ఈ జీవుడు మాయకు లోబడి, మర్మానికి లోబడిపోయి ఈ జీవుడు నేనే జీవుడిని, నేను దేవుడిని కాదు, దేవుడు ఎక్కడో ఉన్నాడు, నేను వేరు దేవుడు వేరు, శరీరం నాదే, నేను శరీరంతో ఉన్నాను అని మీరు అనుకుంటాడు. ఎంతవరకు అనుకుంటాడు? సంపూర్ణమైన జ్ఞానం వచ్చినటువంటి అనుకుంటాడు నేను శరీరాన్ని, శరీరం నాది అని. ఆ తర్వాత ఏమనుకుంటాడు? శరీరం వేరు, నేను వేరు, ఈ విధం బ్రహ్మ, అంతా బ్రహ్మమయమైంది. సర్వజగత్తు కూడా నేను ఎలాగున్నానో ఆ దేహం అటువంటి దేహంలో నేను ఎలాగున్నాను దాగి, అదేవిధంగా సర్వజీవరాశుల్లో కూడా చైతన్య స్వరూపుడై పరమాత్మ నుండి నడిపిస్తూ, తింటూ, ఆడుతూ, పాడుతూ, విచారిస్తూ, సంతోషిస్తూ, సుఖ దుఃఖాలన్నింటికి కూడా కారణభూతుడు ఆయనే. ఒకప్పుడు ఆయనే దుఃఖిస్తున్నాడు, ఒకప్పుడు ఆయనే సంతోషిస్తున్నాడు, ఒకప్పుడు ఆయనే శారీరక ఇబ్బంది పడుతున్నాడు, ఒకప్పుడు ఆయనే ఆరోగ్యం సంతోషిస్తున్నాడు. మానవ జన్మ మాత్రమే దానికి అర్హత కలిగింది. మిగతా జన్మలేవు కూడా ఆ అర్హత సాధించలేవు, అవి చేయలేవు. కాబట్టి చిట్టి చివరికి లెక్కలేనటువంటి జీవులకెలా పుట్టి చిట్టి చివరికి నరుడు వచ్చి వాడు ఏం చేస్తున్నాడు? ఆ నరజన్మను కూడా వృధా చేసుకుంటున్నాడు. ఎలా వృధా చేసుకుంటున్నాడంటే మీరు అనుకోవచ్చు, మేమేమిటి వృధా చేసుకుంటున్నామండి, మేమేం దీపాలు పెట్టలేదా, దేవాలయాలకు వెళ్ళలేదా, పూజలు పురస్కారాలు చేయలేదా, దానం చేయలేదా, ధర్మాలు చేయలేదు. అవన్నీ కూడా స్వామివారు ఏం చెప్తున్నారంటే, పార్వతీదేవి మీరు అనుకోవడమే కాదు, అమ్మవారు కూడా అడుగుతుంది వాటన్నిటిని కూడా. అమ్మవారికి అడిగితే ఏం చెప్తున్నాడు ఆయన? పార్వతి అవన్నీ కామ్య కర్మములు అంటారు. ఏంటి మీరు చేసిన సంఘారాధన అంతా కూడా కామ్య కర్మములు, మీ సంకల్పాలు నెరవేరుతాయని వాళ్ళు తెలుసుకుంటారు. అంతేగాని వాడు విషయం ఎరగడానికి చేయలేదు, వాడు బ్రహ్మత్వం ఎరగడానికి చేయలేదు. కాబట్టి వాళ్ళు ఎంత చేస్తున్నారో వాళ్ళు మళ్ళీ మళ్ళీ జన్మలేసి గర్భనరకాలు అనుభవించి ఉండవలసిందే. వాళ్ళకి జన్మరాహిత్య పదవి కానీ, మోక్షం కానీ, తమను తాను తెలుసుకునే స్థితి కానీ వాళ్ళకి రాదు పారదని చెప్పి స్వామివారి ఖచ్చితంగా ఖండిస్తున్నారు. అయితే మరి ఎలాగొస్తుందని నేను అడుగుతున్నామో నేను కూడా వదిలిపెట్టలేదు. అయితే స్వామి మానవుడు జన్మను తరింపజేసుకునే మార్గం ఏంటి అంటే, అప్పుడు స్వామి వచ్చి ఈ గురు పరంపర విధానాన్ని చెప్తాడు. కాబట్టి ప్రతి ఒక్క మనిషిలో వాడు జీవుడు ఉన్నాడు. ఆ జీవుడు అనేవాడు దేవుడని తెలుసుకోవడానికి, దేవుడని ప్రత్యక్షంగా దర్శించడానికి, తెలుసుకోవడానికి ఒక సద్గురువు దగ్గర చేరాలి. ఆ సద్గురు అయి ఉండాలి. మళ్ళీ ఆయన గురువు అనలేదు, సద్గురు. సద్గురు అనేది అర్థం ఏంటంటే సత్తు, ఏదైతే బ్రహ్మము తనలో ఉందో సత్పదార్థం అయ్యి దాన్ని ఎరిగిన వాడు మాత్రమే సద్గురు అనబడతాడు. అట్లాంటి సద్గురువు దగ్గర చేరితే అప్పుడు ఆయన ఎరిగి వీడికి ఎరిగిస్తాడు. వాళ్ళకి ఎరిగించినప్పుడు వాడు తనలో ఉన్నటువంటి దైవాన్ని దర్శించి, తిలకించి, స్మరించి చూసినప్పుడు అప్పుడు వాడికి జన్మరాహిత్యం, మోక్షం మార్గం లభిస్తుంది అని చెప్పాడు. అది ఏం చేయాలి అంటే, భారతి
సృష్టాది నుండి కూడా జరుగుతూ ఉంది. సృష్టాది నుండి కూడా రాజులు, చక్రవర్తులు, మునులు, యోగులు అందరూ కూడా గురువులను ఆరాధించి మాత్రమే వాళ్ళ జన్మ రాయితీ చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు పాడుకున్నాము, వినవే నిలిపెద రుక్మిణి మద్గురు బోధ గణవే సద్గుణ వారిని పాడుకున్నాం కదా. అప్పుడు కృష్ణ పరమాత్మ కూడా కృష్ణావతారంలో కూడా భగవంతుడికి, నారాయణ అవతారంలో అన్ని అవతారాలలో కూడా భగవంతుడు గురుస్థానాన్ని పొందాడు. రామావతారంలో, కృష్ణావతారంలో, వీరబ్రహ్మేంద్ర అవతారంలో అన్ని అవతారాల్లో కూడా పొందాడు. కృష్ణావతారంలో సాందీపుల వారి దగ్గరికి వెళ్ళారు. సాందీపుల వారి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? ఆయన మంత్రం ఏంటి ఇచ్చారా కృష్ణుడు? ఇవ్వలేదు. 12 సంవత్సరాలు శుశ్రూషలు చేస్తే అప్పుడు ఇచ్చారు మంత్రోపదేశం చేశారు. ఎందుకు మంత్రోపదేశం తీసుకున్నాడు కృష్ణుడు? మంత్రోపదేశం తీసుకుంటే కానీ ఎత్తిన జన్మకు సార్థకం లేదు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని కూడా వీరభద్ర స్వామి వారిని పుట్టించి ఆయన ప్రాణం పోసి ఆయన నుంచి ఉపదేశం తీసుకున్నారు. ఎందుకంటే ఉపదేశం తీసుకోకపోతే ఎత్తిన జన్మకు కానీ ఎత్తిన అవతారానికి కానీ సార్థకం లేదు. అందుకు ప్రతి అవతారంలో కూడా భగవంతుడు ఉపదేశం తీసుకుంటాడు, బ్రహ్మోపదేశం తీసుకుంటాడు. గురుపదేశం, బ్రహ్మోపదేశం. గురుపదేశం అంటే ఏమిటి? ఉపదేశం అంటే గురువుకి దగ్గరగా ఉండడం, ఉపాప్రసాదేశం దగ్గరగా ఉండి గురువు యొక్క ఆదేశాన్ని పాటించడం. బ్రహ్మోపదేశం అదే బ్రహ్మోపదేశం. గురువు ఏం చేస్తాడు? దేన్ని తెలియజేస్తాడు? బ్రహ్మము వెలిగిస్తాడు. అప్పుడు నిన్ను ఎక్కడ తీసుకెళ్తాడు? బ్రహ్మోపదేశం. బ్రహ్మానికి సమీపంగా ఉంచుతాడు. నువ్వు బ్రహ్మానికి సమీపంగానే ఉన్నావు, నీలో బ్రహ్మం ఉంది, నువ్వు ఉన్నావు, అక్కడే ఉన్నావు, దగ్గరే ఉన్నావు, కానీ అది బ్రహ్మం అని నువ్వు తెలియదు. అంటే మన పరిస్థితి ఎలా ఉంది? గాడిది ఒంటి మీద సరిపోయిన గంధం చక్కెర ఉన్నాయి, కానీ దాన్ని ఓడుకునే విధానం దానికి తెలియదు. అది గంధం చక్కెర కూడా దానికి తెలియదు. ఇక్కడ మనిషి పదార్థాలకు విధానం కూడా అలాగే ఉంది. బ్రహ్మము తనలో ఉంది, అమృతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము తనలోనే ఉంది, కానీ మానవుడు తను వినియోగించుకోకుండా ఈ జనం వృధా చేసుకుంటాడు. కాబట్టి అప్పుడు గురువు దగ్గరికి వెళ్తే గురువు యొక్క బోధన వల్ల, గురువు యొక్క దీని వల్ల, మహత్వం వల్ల ఆ బ్రహ్మం అనేది, దైవం అనేది, సృష్టి అనేది అంతా అర్థమయ్యేటట్టు చేస్తాడు, దర్శింపజేస్తాడు, తరింపజేస్తాడు భారతి. అలాగైతే కానీ ఎవడికి, ఏ మానవుడికి కూడా జన్మకి ముక్తి తెలియదని ఖచ్చితంగా ఖండించి చెప్తున్నాడు. మనం చదువుకున్నాం కదా శ్లోకంలో, వేద శాస్త్ర పురాణ ఇతిహాసములన్నీ కూడా ఇవన్నీ కూడా అన్ని అడుగుతుంటుంది వరుసగా. ఇవన్నీ చేస్తానంటే భారతి ఏం చేసినా సరే అవన్నీ వాళ్ళకి తీర్థయాత్రలు, జపాలు, తపాలు, యజ్ఞాలు, యాగాలు, యజ్ఞాలన్నీ అది వారి ఎందుకు గురుగారు చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. అవన్నీ స్వామి చెప్తున్నాడు. సగుణారాధన వాళ్ళ కామ్యకర్మలు వాళ్ళు ఆచరించుకోవటమే, కానీ దానివల్ల వాళ్ళకి ముక్తి మార్గం, మోక్షం అంటే ఉండదు అని చెప్తున్నాడు. ఖచ్చితంగా ఖండించి స్వామి చెప్తున్నాడు, మనం కూడా చెప్తున్నాం. ఈ విషయం ఎంత పండితుల దగ్గర మనం చెప్పవచ్చు, భయం లేకుండా, నేను భయంగా ఎంత సభలోనే చెప్పవచ్చు. ఇది ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రవచన విద్య కథల మీద కానీ, పురాణాల మీద కానీ, రామాయణ భారతాల మీద కానీ ఆధారపడే ఉండదు. ఇక్కడ ఇదే శాస్త్రము నిన్ను నీ వెరిగే శాస్త్రం. ఇది నిన్ను వెరిగి చేసే శాస్త్రం. అంటే తన తత్వం ఏంటి, ఇది ఎన్ని తత్వాలతో కూడుకుని, నీలో అహం ఏ విధంగా బాధపడుతుంది, ఈర్ష ఏ విధంగా బాధపడుతుంది, క్రోధం ఏ విధంగా ఇబ్బంది పడుతుంది, వాటిని ఎలా ఎదిరించుకోవాలి, నీ మనసును ఎలా శుద్ధం చేసుకోవాలి అనేది తెలియజేస్తుంది. ఏ శాస్త్రం? నీ శాస్త్రం. ఎన్ని శాస్త్రములైనా ఎంత చదవలేని నీ శాస్త్రం వెరుగవే మనస, చదువులన్నీ చదివి సన్యాస మార్గమును సంచరించగా నేను మనసు. అన్ని శాస్త్రాది పురాణాది శాస్త్రాలు చదివి పప్పులు అడిగేయద్దు. నీది ఒకటి ఉంది, నీ చరిత్ర, నీ శాస్త్రం ఒకటి ఉంది. అదే పుస్తకంలో లేదు, మస్తకంలో ఉంది. పుస్తకంలో ఉన్న చదువంతా కూడా ఇక్కడ గ్రహించుకోండి. పుస్తకంలో ఉన్న చదువంతా చచ్చిపోయిన చదువు, చావు లేని చదువు మస్తకంలో ఉన్న చదువు. అదే బ్రహ్మ విద్య. కాబట్టి అట్లాంటి బ్రహ్మ విద్య అలవడాలన్నా, ఆ బ్రహ్మ విద్యను అందుకోవాలన్నా, ఆ ఎలా దగ్గరగానన్నా ఎన్నో పూర్వజనులు చుట్టుకుంటే కానీ గురు పరంపరలో రావడం కానీ, గురుస్థానం సమీపానికి ఉండడం కానీ, ఆ స్వరిసి తగలడం కానీ జరగదు. దానికి శివరామ దీక్షితుల వారు పరిపూర్ణ బాధలు కూడా చెప్పారు. ఏ సాధన నీకెందుకు, వేసానికి పనికిరాదు వినువాయ్య. నువ్వు లేనిపోతే పిచ్చి పిచ్చలని పడితే నీకు అది చిక్కదరా బాబు అని చెప్తున్నాడు పరిపూర్ణ బాధలు. ఏ సాధన నీకెందుకు, వేసానికి పనికిరాదు వినువాయ్య. ఏ సాధులు వినది, ఏ సాధన లేని బోధ. సాధన అంటావు సద్గురువు మహనీయుడు,
సాధు సత్పురుషుడు అంటే ఎవరు? సాధు సత్పురుషుడు అంటే కాషాయ బట్టలు కట్టి యాత్ర చేసేవాడు కాదండి సాధువుడు. సాధువులు అంటే సద్గుణ సంపత్తి కలిగి సద్వస్తువులు ఎరిగినటువంటి వాళ్ళతో సాధువులే సాధుజీవులే. అట్లాంటి వారి దగ్గర ఎరిగినది సాధువులచే విన్నది ఏ సాధన లేని బోధ. ఏ ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని జపాలు తపా చేసింది కాదు. దానివల్ల కూడా చిక్కదు. దానివల్ల కూడా మళ్ళీ జన్మకు వస్తావు, మళ్ళీ జన్మ నరకం అనుభవిస్తావు, కర్మనరకం అనుభవిస్తావు. కర్మనరకాలు లేనిది ఏ సాధనలతో చిక్కనది, ఏ సాధులచే విన్నది మీరు ఎరిగిస్తారు అని చెప్తారు. ఏ సాధన లేని బోధ నెరగింతూ పోకు, సాధనలంతూ మరిగితే రాదు. నీకు అట్లాంటి చిల్లర బుద్ధులు ఉంటే, నీ బుద్ధి శుద్ధంగా లేకపోతే నువ్వు రాకు అని చెప్తాడు శివరాత్రి. కాబట్టి ఇక్కడ బ్రహ్మ విద్యని బ్రహ్మజ్ఞానాన్ని ఎరగడం, దీనికి స్త్రీయా పురుషుడా కులమా మతమా అని ఏమి వ్యత్యాసాలు చెప్పలేదండి. బాల్యమా యవనమని. ఇంకొకటి వార్ధాక్యం లేకుండా బాల్య యవన దశలోనే ఈ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని ఎరిగితే చక్కగా వారి జీవన విధానాన్ని మాయకి చిక్కకుండా, మాయకు లోబడకుండా వాడు తేట తెల్లంగా జీవన విధానాన్ని గడుపుకోగలరు. వాళ్ళ జీవన విధానాన్ని కష్టమేమి లేకుండా నడిపించుకోగలరు. అప్పుడు కష్టం అనేది వాళ్ళు దరిచేరదు. ఎందుకంటే ఆ కష్టానికి సుఖానికి మూలం వాళ్ళు ఎదుగుతారు కాబట్టి అప్పుడు కష్టం వాళ్ళు దరిచేరదు ఈ బ్రహ్మ విద్య వల్ల. అంతేగాని మనం ఏమనుకుంటాము, ఈ బ్రహ్మ విద్య వల్ల, ఆధ్యాత్మిక సాధన వల్ల, గురు పరంపర వల్ల మనం తప్పుగా ఒకటి ఆలోచిస్తున్నాం. ఏంటంటే అది ఆ గురుమాత తీసుకుంటే మా పనికి రాదు, అదేదో సాధన తీసుకోవాలా, తీసుకోవాలా, లేదా ముసలాలు తీసుకోవాలా, మళ్ళంటి వాళ్ళ పనికి రాదు అని మాత్రం ఎవరు అనుకోకూడదు. ప్రతి ఒక్క మనిషి కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్క మనిషి కూడా ఎలా ఉంది, ఆ గురుబోధ తీసుకున్నటువంటి వాళ్ళ జన్మలే జన్మలు. మిగతా వాళ్ళ జన్మలు మళ్ళీ చావడం పుట్టడం గురి చేస్తాయని చెప్పేసి మనకి యోగశాస్త్రం మొత్తం గంటగా చెప్తుంది. మహనీయులు చెప్పుకున్నారు. పరమేశ్వరుడు అదే విషయాన్ని ఖండించి చెప్తున్నారు. ఇందులో ఎవరైనా ఎక్కువ లేదు, రాజు లేదు, రెడ్డి లేదు, అధికారం లేదు, రాజకారం లేదు. చక్రవర్తులే గురుసేవ చేశారు. వాళ్ళ గురువులు ఉంచుకున్నారు, వాళ్ళ ఆస్థానం ఉంచుకున్నారు, పోషించారు. అలాగే ఋషులు, యోగులు, అవతార పురుషులు, యోగినులు వాళ్ళందరూ కూడా గురు పరంపర విధానాన్ని పొంది, వాళ్ళ ముక్తులు పొంది వాళ్ళ జన్మను కడతీర్చుకున్నారు. ఎందుకంటే ఈ లోకంలో ఈ యొక్క కలి ప్రభావం చేత మాయా వ్యామోహాలు మనుషుల మీద పడి కలవరపరుస్తూ ఉంటాయి. అసలు విషయాన్ని, బ్రహ్మత్వాన్ని కోల్పోయే పరిస్థితి చేస్తాయి. అవన్నీ కూడా ఆ ఆడంబరానికి, ఆర్భాటాలకి తావివ్వకుండా చక్కనైన బ్రహ్మజ్ఞానాన్ని మనం పొంది రోజు కూడా ఆధ్యాత్మిక చింతనకు ముందు తావివ్వాలి. ఆధ్యాత్మిక చింతనకు తావిస్తే అప్పుడు వాళ్ళ మనస్సు, వాళ్ళ గుణగణాలన్నీ కూడా ఏమవుతాయంటే సానబట్టినట్టు అవుతాయి, తృప్పు పట్టకుండా ఉంటాయి. ఎందుకు ఆదివారం సత్సంగం పెడుతున్నామంటే మనమే కాదు, ఎవరైనా సరే, ఎంతైనా సరే, ఏ మతస్థులు కానీ, ఏ ఆశ్రమాల్లో కానీ వారంకి ఒకసారి సత్సంగం ఎందుకు పెట్టుకుంటారంటే అది గృహస్థ వ్యవహారాల్లో పట్టినటువంటి మాలిన్యము తుడిచివేయడానికి. ఆ మలినం అనేది ఆ పింపుడు లాంటిది. కత్తికి తుంపురు ఏ విధంగా ఏది ఉంటుందో అదేవిధంగా మనసుకి ప్రతి నిమిషాలు, ప్రతి సెకండ్ కూడా మనసుకు మలినం పడుతూనే ఉంటుంది. అది మనం ఎరగలేము, అది మీరు ఎరగలేరు. మిమ్మల్ని ఏ నిమిషంలో, ఏ సెకండ్లో ఏ విధంగా తప్పుడడుగులు వేస్తుందో, మీ బుద్ధిని ఎలా తప్పులో పంపిస్తుందో అది మీరు కానలేదు. అది మీ వసవే కాదు, అది మీకు మంచిగానే అనిపిస్తుంది. ఖచ్చితంగా మీకు మంచి మంచి మంచిని బోధించేస్తుంది. దాన్ని వరలో పడతారు మీరు. మనసుని బుద్ధిని ఎదుర్కోగలరా? ఎదుర్కోగలరా? అప్పుడు బ్రహ్మజ్ఞానం ఉంటే ఎదుర్కోగలరు. అది తప్పని మొమ్మాటి చెప్తున్నాను. చెప్పినప్పుడు ఆయన తప్పు చేస్తున్నావు, తేడా తెలియలేదు. నువ్వు చేసినప్పుడు నీకు తెలుస్తుంది. నీ తరం అట్లా వస్తున్నావు, తప్పు చేస్తున్నావు, నీ తరం తప్పు ఉన్నావు అని అప్పుడు ఎదుర్కోగలవు. కానీ ఇప్పుడు తెలుసులే కదా, మనసులో బుద్ధిని ఎదుర్కోగలవా? ఎదుర్కోలేదు. అవి చెప్పి నువ్వు వింటావు. నువ్వు వింటప్పుడు ఏమవుతుంది? నీ పని అయిపోతుంది. నీ పని ఎక్కడికి వెళ్ళిపోతావు? రెండుకి పాతాడానికి వెళ్ళిపోతాం. ఆ రెండు పంపిస్తున్నావు. ఆ రెండు ఉంటాయా? అవి ఊడిపోతాయి. అప్పుడు అనుభవించేది ఎవడు అనుభవిస్తాడు? జీవుడు అనుభవిస్తాడు. అవి ఎక్కడో చూస్తున్నాయి? మనిషి తిన్నటువంటి ఆహారం వల్ల ఇంద్రియాలు కలుగుతున్నాయి. మనసు బుద్ధికి శక్తి వస్తుంది. శక్తి వచ్చి అవి ఇంద్రియ సమూహం గుణాలు కల్పిస్తున్నాయి. ఆ గుణాలకి నీకు జీవుడు లోబడిపోతున్నాడు. లోబడి వాటిని ఎదిరించలేకపోయి ఆ మనసు బుద్ధి ఏం చెప్తే అవి చేసి వాడు ఇవాల్సి అయిపోయి చేస్తే ఇప్పుడు అనుభవించేది వీడు, శరీరం అనుభవించాలి. ఆ ఇంద్రియాలు ఏమైనా వస్తాయా? దీంతో ఉంటాయా?
ఆ క్షణానికి కల్పిస్తాయి. కల్పించినప్పుడు వాటి వాయిదా పడతాము అని మొదలకు మోసపోతాం. మొదలు మోసపోయి అసలు విషయాన్ని కూలిపోయి అక్కడ ఎన్నెన్నో నీకు కల్పిస్తుందో తెలీదు. నిన్ను వైవర్పించడానికి, నిన్ను బుట్ల వేయడానికి అది మనసు బుద్ధి ఎన్నెన్నో ఆలోచనలు చెప్పేసి ఎన్నెన్నో కల్పించేసి నువ్వు చేసిందే రైట్ లాగా అనిపించి, నువ్వు వాడిన మాట రైట్ అనిపించి అలాగే నాకు బోధపరిచేస్తుంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా కులం మతం వేదంతో లేకుండా, వయసుతో తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా జన్మ తరిపో చేసుకోవాలంటే ఎక్కడైనా ఒక సద్గురువులు చేరి, అయితే ఆటక పోటకాలు ఏం కాదండి, పురాణాలు కథలు కాదలు చెప్పుడు అది కాదు. ఎక్కడైనా సరే వాద చెప్పినటువంటి వాళ్ళ దగ్గర చేరి చక్కగా మీరు విషయాలు మనం కూర్చొని రామాయణం చెప్పుకుంటే ఎలా చెప్పుకుంటే భారతం చెప్పుకుంటే అంటే గురువుగారు చదవద్దని కాదు, అవి చదవాలి, చదివి వాటి లెక్క పడి వాటి లెక్క పడి అందులో ఉన్న సారం మొత్తం ఎరగగలరా, మూల ఎరగగలరా, ఎన్నిసార్లు చదవాలి. కాబట్టి మనకు డైరెక్ట్గా భగవద్గీత జ్ఞానాన్ని వడపోసి తేట తెల్లంగా మన కళ్ళు ముందు పెట్టాడు మన ఉదాహరణతో సహా వాటి చదువుకుంటూ కొంత అర్థం అవుతుంది. అదే పెద్దవాళ్ళ దగ్గర గురువుల దగ్గర చదువుకొని వాళ్ళని సంధానం చేసుకోవాలి. మనం భగవద్గీత చదువుతున్నామా? ఆడవాళ్ళు చదవడానికి కొందరు, చిన్నపిల్లలు చదవడానికి కొందరు, ముసలప్పుడు చదవాలని కొందరు, ఇలా లేనిపోని అపోహాలన్నీ కల్పించేస్తుంది. అది ఎందుకు కల్పించేస్తుంది? నిన్ను పప్పులు అడిగేది దానికి ఈ ఊహపోహాలన్నీ కూడా కల్పించేస్తే దానికి నష్టపోయేది మనమే. కాబట్టి అది జాగ్రత్తగా మనం వేసుకొని అందరూ కూడా భగవద్గీతను పఠించాలి, జ్ఞాన మార్గంలోకి రావాలి, అందరూ బాగుపడాలి, మూఢత్వాన్ని ముందు విడిచిపెట్టాలి. ముందు మూఢ సాంప్రదాయాన్ని విడిచిపెట్టాలి. అది పాఠం చెప్పాలి. ఎప్పుడు పాఠం చెప్పగలరు, ఎప్పుడు విడిచిపెట్టగలరు? సరైన జ్ఞానం వస్తేనే. జ్ఞానానికి ముందు మనిషికి ఏం చేసుకోవాలి? బుద్ధిని శుద్ధం చేసుకోవాలి. మనం చెప్పుకున్నాం కదా, బుద్ధిని మనసు బుద్ధులు పెట్టుకోవాలి. ఆ రెండింటిని పిడికిట్లు పెట్టుకోవాలి. పిడికిట్లు పెట్టుకుంటేనే మిగతా నీ చేతులు ఉంటాయి. అవి ఎప్పుడైతే వదిలిస్తామో అవి గుర్రాలా పరిగెత్తి నేను వచ్చింది జీవనం. హరి ఓం సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త మంగళాని భవంతు, సుఖోను సంతోషంగా సకల లోకములకు సమస్త జీవులకు జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దివ్య కృపా కటాక్ష లభించగా కోరుతున్నాము. హరి ఓం తత్సత్ పరబ్రహ్మార్పణమస్తు.